అసలు ఈ విషయం అంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు మన సమాజంలో కొంతమంది అత్త వల్లో, భర్త వల్లో, లేతే అయినోళ్ళ వల్లో, భర్త అన్నదమ్ముల వల్లో, ఫ్యామిలీ విషయాల వల్లో, లేతే డబ్బు లేకపోవడమనో కొన్ని బాధ అనిపించిద్ది ఒక్కోసారి. అది కూడా కాదన్నప్పుడు ఒక చెట్టు కిందన సరే తీసేసి ఒక రూమ్‌లోకొచ్చి మీకు మీకు క్వెషన్ ఏసుకోండి. అంటే మనం చేస్తుంది కరెక్టేనా? కదండీ! ఆడపిల్లయితే ఎవరు సాకరు. మళ్ళీ కని మా మీదేసిపోయిందమ్మా అంటారని, ఇక మా అమ్మేం చేసిందంటే నన్ను బావిలో పడేసేసి, మా నాన్న నన్ను చూస్తానికి 3 నెలలు దాకా రాలేదంట. హాయ్ అండి అందరికీ. మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింగ్ కథ ఛానల్‌కి స్వాగతం అండి. ఏవండీ ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ చేసుకోండి. అయితే ఇలా ఒక టాపిక్ మీదొచ్చాను. అంటే నా జీవితంలో నా చిన్నతనంలో జరిగిన ఒక చిన్న బాధాకర విషయం అనేది ఉందండి. అది నేను చిన్నదన్నాను. మీరు ఇదంతా ఇన్నాకైతే పెద్దదే అనుకుంటారు. ఆ చిన్న బాధాకర విషయం మూలాన ఒకతనికి ఒక జీవితం అనేది వచ్చిందండి. అతను ఎవరనేది తర్వాత చెప్పుకుందాము. మీకు ఆ అతను ఎవరు ఏంది తెలియాలంటే, నా జీవితంలో ఏం జరిగిందో మీకు తెలియాలిప్పుడు. అయితే ఇప్పుడేందంటే అండి, ఇప్పుడు ఫ్యామిలీకొచ్చి భార్యాభర్తలనేది ఉంటారు గదండీ! భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని చేసుకుంటే, ఆ ఫ్యామిలీ అనేది చక్కగా బాగుండిద్ది. ఒక్కొక్కళ్ళ ఇళ్ళల్లో మటికి ఉండదండి. ఎందుకంటే, భర్త మూర్ఖుడైతే భార్య చెప్తే భర్త ఇనాలి. భార్య మూర్ఖురాలైతే భర్త చెప్పింది భార్య ఇనాలి. అలా ఇనని సమస్యల్లో ఆ కుటుంబంలో ఎన్నో గొడవలు, సమస్యలని, ఇబ్బందులనేవి వస్తాయండి. అలా ఏ ఎవరో ఏందనుకుంటున్నారా? ఎవరో గాదండి. నా తల్లిదండ్రులు. అంటే మా నాన్న అనకూడదండి. నా కన్న తండ్రి గాబట్టి. చాలా మూర్ఖుడండి. చెప్పింది అసలినడు. ఏమి జరిగిందంటే, ఇప్పుడు ఏందంటే అసలు జరిగిన ఇష్యూ ఏందంటే, మా అమ్మ ఇద్దరికీ ఆపరేషన్ చేపించుకుంది. అంటే మా అన్నయ్య పుట్టాడు. పుట్టినాక తర్వాత నేను పుట్టాను. పుట్టినాక మా అమ్మకి ఇంక మూడో కాన్పు అంటే పెద్ద ప్రాణానికి ప్రమాదము. నువ్వు కనకూడదమ్మా, ఇద్దరు పిల్లలతో నువ్వు ఆపరేషన్ చేపించుకోవాలని మా అమ్మకి డాక్టర్ గారనేది చెప్పారంటండి. అయితే మా నాన్నకైతే ఇష్టం లేదంట. ఇక మా అమ్మమ్మోళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ పెద్ద ప్రాణమే ఇబ్బందన్నప్పుడు ఇంక పిల్లల్ని ఏడ కనిద్దండి. అమ్మోళ్ళు, మా అమ్మమ్మోళ్ళు అర్థం చేసుకొని డాక్టరమ్మ గారు అరిసిందంట, చెప్పియాల్సింది. ఆమె కాన్పు ఉంటే మటికి ఆమె బతకదు. ఆమె ప్రాణానికి ఇబ్బందని చెబితే, ఇక అమ్మ ఆపరేషన్ అనేది చేపించేసుకుంది నాతో. మా అన్నయ్య, నేను ఇద్దరమే పుట్టాము. అయితే ఇక మా నాన్న ఏం చేశాడంటే, మా అమ్మ ఆపరేషన్ చేపించుకుందని ఇష్టం లేకుండా ఆయనకి ఇష్టం లేకుండా చేపించుకుంది. ఇంకా పిల్లల్ని కనలేదని మా నాన్న నన్ను చూస్తానికి 3 నెలలు దాకా రాలేదంటండి. సరే మా అమ్మ 3 నెలలు మా అమ్మమ్మ గారింటికాడ ఉన్నాక, ఆ తర్వాత మా నాన్న దగ్గరికొచ్చేసింది. వచ్చినాక మా నాన్న ఇక మా అమ్మని ఎట్ట చిత్రవద చేయాలంటే అట్ట. అంటే ఆమెని పనులకు పంపిస్తాము, కొడతాము, తిడతాము. మూడో నెల బాలింతరాలండి. మూడో నెల. అయితే మా అమ్మోళ్ళు స్థలం వచ్చి చెరుగొట్టున ఉండిద్దండి. అది మెరకబోసుకుంటా ఉండాలి. అప్పుడు మా అమ్మాయి బాలింత అయినా కదండీ, ట్రాక్టర్లతో అంట మట్టి అనేది మోసి పోసిందంటండి 3 నెలలు బాలింతరాలన్నప్పుడు. ఎవరన్నా చేస్తారండి. కానీ నా తల్లి ఆ కష్టం కూడా అనుకోకుండా మట్టి మోసి ఇంటికి చేసుకుందండి. చేసుకున్నాక మా నాన్న కొడతాం, తిడతాం. ఆయనకి ఇష్టం లేకుండా ఆపరేషన్ చేసుకుంది. ఇక ఈ రకంగా నానా ఇబ్బందులు పెడుతున్నాడండి. భర్త వల్ల భర్త వినకపోతే ఆ భార్యకి ఎన్ని అవసాట్లంటే, ఎందుకంటే సమాజంలో ఇప్పుడు జనం ఏమో చూసేవాళ్ళేమో అనుకుంటారంటే, ఇప్పుడు భర్త ఇంట్లో మాట వింటున్నాడా, చేస్తున్నాడా లేదనేది ఆ భార్యకే తెలుసు. ఇతరులకు తెలియదు కండి. చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఊళ్ళో వాళ్ళకి కానీ, అయిన వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ తెలియదు కదా. ఆ భర్త ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఎన్ని అవస్థలు పెడుతున్నారు అనేది ఇంట్లోకి బయటికి చెప్పుకోలేరు కదండి. అప్పుడు సమాజంకి తెలియదు. కానీ ఆయన వింటలేదు. మూర్ఖుడు. ఏం చెయ్యాలామా? ఏం చేసిద్ది? ఎలా చేసిద్ది? చూసేవాళ్ళకి ఏందంటే భర్త వింటలేదని చాలా బాధాకరంగా ఉండిద్ది. ఆ పడే భార్యకే తెలిసిద్దండి ఆ విషయం అనేది. ఎందుకంటే తన ఇంట్లో ఏమి జరుగుతుంది, తన ఇంట్లో ఎట్ట బాధపడుతుందో ఆ భార్యకే తెలిసిద్ది. ఎందుకంటే ఇతరులకు కానీ, పక్కనోళ్ళకి కానీ, చుట్టుపక్కలోళ్ళకి కానీ ఎవరికి తెలియదు, చుట్టాలకు తెలియదు. ఆ భర్త మంచోడా, మూర్ఖుడా అనేది ఆ భార్యకే తెలుస్తుంది. కానీ సమాజం మట్టికి భార్య చెప్తున్నా కానీ నమ్మరండి. ఎందుకంటే ఏలెత్తి మళ్ళీ ఆ భార్యకే చూపిస్తారు. అమ్మ భార్యకి తెలియదా, చెప్పుకోలేదా, చేసుకోలేదా అంటారు. భర్త విననప్పుడు భార్య ఏం చేసిద్దండి? బాధల కష్టాలేగా భార్యకి. ఆమె ఎన్నెన్నో ఎదుర్కొనిద్ది, ఎన్నెన్నో చేసిద్ది. అప్పుడు ఆ భార్యకి ఎంత కష్టం వేసిద్ది.
ఇంక మా అమ్మ ఈ బాధలన్నీ తట్టుకోలేక ఇంకేం నిర్ణయం అనేది తీసుకుంది. తెలిసిగానే నిర్ణయం అంటే ఏనేది ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. అంతే చచ్చిపోదాంలే ఇంకెందుకులే తను చెప్తున్నా కూడా వింటలేదు. అంటే ఒక రకంగా కాదండి, పొలం పనులకి గొడ్డ కాడ ఇంట్లో పని ఆ బాలింతగా ఉన్నప్పుడే ఈ మట్టి మోపిస్తాము, మళ్ళీ కొడతాం, అంత చాకరీ చేసినా కూడా కొడతాము తిడతాము ఇవన్నీ చేస్తుంటే తట్టుకోలేక మా అమ్మ మా ఇంటి దగ్గరే బావి ఉండిద్దండి, ఆ బావిలో ఇక చనిపోదామని నిర్ణయించుకుందంట. ఇక అప్పుడు మన్నాయి ఉన్నాడు కదండి, మగపిల్లాడు కదా, మగపిల్లాడు అయితే ఎవరో ఒకళ్ళు చూస్తారు పెంచుకుంటారు. ఇక నేను ఆడపిల్లని కదా, ఆడపిల్లని ఎవరు సాకరు కదండి, ఆడపిల్ల అయితే ఎవరు సాకరు, మళ్ళీ కానీ మా మీద వేసిపోయిందమ్మా అంటారని ఇక మా అమ్మ ఏం చేసిందంటే నన్ను బావిలో పడేసేసి మా అమ్మ కూడా బావిలో దూకేసిందంటండి. ఇక దూకేసినాక ఆ చుట్టుపక్కల అంటే ఆ ప్రాంగంలో మార్కెట్ ఉంది, అమ్మవారి గుడి ఉంది, ఎప్పుడు జనం ఉంటాను గబక్కన అమ్మని కాపాడారు. అమ్మని గబక్క పైకి తీసుకొచ్చారు. మీకు విషయం అండి, ఎందుకు నవ్వుతున్నానంటే నాకు ఇప్పుడు కూడా మా ఊరు వెళ్తే చెబుతా ఉంటారు. ఇప్పుడు మనం బావిలో పడితే ఇంత చిన్న ఆయన కాయేసిన మునుగుతారు కదా, నేను ఒక సంవత్సరం పిల్లనంటండి, నేనంట మునగలేదంటండి, పైన తేలక ఇలా ఇలా మొహం చూసుకుంటున్నానంట. అలా చూసుకుని అందరూ ఇప్పుడు కూడా నన్ను ఎగతాళి చేస్తారు, తామర పూలు వెళ్ళి పైన ఉంది మునగంగా మునగలని. కానీ ఇక్కడ విషయం వచ్చి ఏంటంటే నాకు భగవంతుడు ఉంటే మటుకి మన చచ్చిపోవాలన్నా కాపాడతాడండి, మన ఒడిని పడేస్తాడు. మా అమ్మ ఎన్నో ఎదుర్కోవాలి ఉంది కాబట్టి మా అమ్మను బతికిచ్చి భూమి మీద వేశాడు. నేను ఒక అతనికి జీవితాన్ని ఇయ్యాలి ఉంది కాబట్టి నన్ను బతికిచ్చి నన్ను భూమి మీద వేశాడండి. ఆ మనిషి ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకున్నామండి. కానండి, మా నాన్న వల్ల పడ్డ బాధలు మేము అంతా ఎంత కాదండి. ఒక భర్త వల్ల భర్త వినకపోతే ఆ భార్యకి ఆ బిడ్డలకి ఎన్నో అవస్థలో ఇబ్బందులు అనేది వచ్చిందండి. దయ్యించి ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే మట్టికి దయ్యించి భార్య మట్టికి మాటగా వినండి. ఎందుకంటే భార్య ఎప్పుడు కుటుంబ క్షేమం కృషి చూసిద్ది. ఎందుకంటే తన పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు తన కుటుంబం బాగుండాలని చూసిద్ది. కొంచెం ఆమెకి మీరు సహకరించి మీరు ఇంటే మీ ఫ్యామిలీ బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీ సంతానం బాగుంటారు, మీ లైఫ్ బాగుండుద్ది. విననోళ్ళు అంటే ఇట్లా జీవితాలు ఇలాగ ఉంటాయండి. కానీ సమాజం మట్టికి ఏలెత్తి చూపిస్తానే ఉండిద్ది. ఆయన వినకపోతే ఆమె చేసుకోలేదా అంటారు. అట్లా కాదండి, ఎందుకంటే విననప్పుడు ఆ భార్య ఒక్కటే ఏం చేసిద్ది, భర్త గారు సపోర్ట్ ఇస్తే కదా భార్య గారు నిలబడి చేసేది, ఒకటే చేయాలని చేయలేదు కదా. అలాగా ఇప్పుడు అసలు ఈ విషయం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మన సమాజంలో కొంతమంది అత్త వల్ల భర్త వల్ల ఆయన వాళ్ళ వల్ల భర్త అన్నదమ్ముల వల్ల ఫ్యామిలీ విషయాల వల్ల లేకపోతే డబ్బు లేకపోవడం కొన్ని బాధలు బిడ్డల వల్ల బాధలు కష్టాలు పడుతున్నారు కదండి. అవి తట్టుకోలేని విషయంలో ఇప్పుడు ఏంటంటే క్షణం నిర్ణయాలను తీసేసుకుంటున్నారు. ఆ క్షణ నిర్ణయం అనేది జీవితాలు అనేది తారుమారైపోతున్నాయండి. అలా కాకుండా మనం ఆత్మహత్య అనేది ఎప్పుడు చేసుకోకూడదండి. మన దేవుడు మనకి ఎన్నాళ్ళు జీవితం భూమి మీద ఇచ్చాడో అన్నాళ్ళు మనకు తప్పదు జీవించక. కానీ మనం కొన్ని ఓర్పులు అనేది తీసుకోవాలి. మనకు ఆ క్షణము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఇంక మనకి ఎందుకు ఈ జీవితం అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక దేవాలయంకి వెళ్తామన్నా, లేదు దేవుడు కూడా మన న్యాయం చేయట్లేదని బాధ అనిపించింది ఒక్కోసారి, అది కూడా కాదన్నప్పుడు ఒక చెట్టు కింద సరే తీసేసి ఒక రూమ్లోకి వచ్చి మీకు మీకు క్వశ్చన్ వేసుకోండి, అంటే మనం చేస్తుంది కరెక్టేనా, నేను ఈ క్షణంలో నిర్ణయం తీసుకుని నేను పోతున్నాను, నీ తర్వాత మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఏమైపోతున్నారండి, వాళ్ళ జీవితాలన్నీ తారుమారైపోతున్నాయా లేదా, ఆ ఒక్క క్షణం నా తర్వాత ఉన్నోళ్ళు ఏంటి పరిస్థితి, ఇప్పుడు మీరే చేసేసుకుంటారు మీది అయిపోయేది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ మీరు చేసుకుంటారు కానీ పారు, కానీ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది, అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడాలి. అలా చేసుకోవాలి, అట్ట అట్ట అనేది చేసుకోవకండి. అందుకే మా స్టోరీ అంతా చెప్పుకురావాల్సి వచ్చింది మేము ఇప్పుడు. ఎందుకంటే మనకి భగవంతుడు ఉన్నాడు, మనం న్యాయబద్ధంగా మన ధర్మంగా ఉంటే మట్టికి దేవుడు అనేవాడు తల్లి అనేది అమ్మవారు అనేది మనం కాపాడుకుంటూ వస్తారు, మనకు అప్పుడు అండగా ఉంటారు. ఇప్పుడు నా జీవితం ఎప్పుడో చిన్నప్పుడు సంవత్సరంలోనే నా జీవితం ముగించి పోవాల్సిన జీవితాన్ని ఒక అతనికి జీవితం ఇయ్యాలని ఉంది కదా, అతను ఎవరో చూద్దామండి. నా వల్ల ఒకరికి జీవితం అనేది దేవుడు రాసి పెట్టాడని చెప్పా కదా, అతను ఎవరో కదా రండి.
అతను ఎవరో గారండి, మా వారండి. అంటే ఈయన కోసం దేవుడు నన్ను బతికిచ్చాడండి. ఎందుకంటే అతనికి మాటలు రావు కదా! తనకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉండాలని నన్ను దేవుడు భూమి మీద ఉంచాడు. అది మా ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన ఒక కుటుంబం. మా వారికి ఏర్పడిన కుటుంబం, ఫ్యామిలీ నా వల్ల ఇగో ఈ ఫ్యామిలీ అనేది ఏర్పడింది. భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, అమ్మవారు ఇచ్చిన ప్రసాదం ఈయనకి. ఎందుకంటే ఇలా ఎందుకన్నా అంటే చాలా మంది అంటారు, మీ వారు దేవుడిని బాగా కోరుకుంటాడు, అందుకే నువ్వు వచ్చావమ్మా అంటారు. అందుకే నేను అనాల్సి వచ్చింది. మా నాన్న గట్టిగా కోరుకున్నాడు, అందుకే అంత మంచి మమ్మీ అంత మంచి డాడీ వచ్చేది. ఇదండి ఇప్పుడు దయించి నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజంలో కొంతమంది అన్న తెలుసుకొని అర్థం చేసుకొని ఒక్క క్షణం మీకు మీకు క్వశ్చన్ వేసుకోండి. మీరు ఎంతో బాధ కష్టం ఉన్నప్పటికీ తప్పు నిర్ణయం అస్సలు తీసుకోవద్దండి. అందుకే మా జీవితంలో మా అమ్మ జీవితంలో మా జీవితంలో జరిగింది ఇలా మా పర్సనల్ విషయమైనా మీ అందరికి మేము చెప్పాల్సి వచ్చిందండి. ఎందుకంటే తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి జీవితంలో జరిగింది మన సమాజంలో చెప్పుకుంటే అందరికి తెలిసిద్ది. అప్పుడు కొంతమంది సరి చేసుకుంటారు కన్నా కొంచెం చూసుకుంటారు కదా అవకాశం. ఇది మనకు కావాలని చేసుకున్నా ఇయన్నీ జరగవు. మన జీవితాలు బాగుంటాయి. మనం ఆ క్షణం ఆలోచించుకొని ఓర్పుగా ఉండాలని కాస్త మీరు ఆలోచిస్తారని నేను మా పర్సనల్ విషయం మన ఫ్యామిలీకి చెప్పాల్సొచ్చింది ఇయాల. చెప్పుకున్నాను. మన ఫ్యామిలీ మాకు సపోర్ట్ ఇస్తారనా. నేను చెప్పినట్లు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? నేను రాంగ్ చెప్పానా? కరెక్ట్‌గా చెప్పానా? నాకు కామెంట్‌లో అనేది తెలియపరచండి. దయించి మట్టికి ఒక్క క్షణం నిర్ణయం మీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న మట్టికి మీకు మీకు క్వెషన్ ఏసుకోండి. మీ ఎనకమాల మీ భర్త ఉంటారు, మీ పిల్లలుంటారు, మీ మీ మీద ఆధారపడే ఫ్యామిలీ చాలామంది ఉంటారు. భర్తలైతే మీ ఫ్యామిలీ, మీ భార్య ఉండితే మీ బిడ్డలుంటారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దయించి ఇలాంటి పొరపాట్లు మటుకు చేయమాకండి. దేవుడు మనకెంతవరకు జీవితాన్ని ఇచ్చాడో అంతవరకి సుఖమైన, బాధైన, కష్టమైన తప్పదండి. అది భగవంతుడు రాసిపెట్టిన ప్రకారం వెళ్ళిపోతా ఉండాలి. కానీ ఒకళ్ళకి ఎప్పుడూ మనం అన్యాయం చేయకూడదు. అన్యాయం చేయకుండా ఉంటే దేవుడు మనకి బతుకు తెరువు అనేది ఇస్తాడు. మన జీవితాలు ఇస్తాడు. మనం గండాలున్నా కూడా తప్పించేసేస్తాడు. ఎప్పుడైతే ఒకళ్ళకి అన్యాయం అనేది మనం చేయకూడదు. ఒకళ్ళ నోటికాడ అనేది మనం కొట్టేయకూడదు. మనం ఒకళ్ళకి పెట్టే స్థాయిలో ఉండాలి. అంటే మనకున్న దాంట్లో ఇప్పుడు నాకు రూ. 10 ఉందనుకో, నేను రూ. 5 తిని రూ. 5 వేరే వాళ్ళకి పెట్టొచ్చు. కొన్ని జీవరాశులు కూడా పెట్టుకోవాలి. ఆకలితో ఉండే జీవరాశులు కూడా కొంచెం ఆహారం అనేది పెడతా ఉండాలి. ఇలా మంచి పనులు చేసుకుంటా పోండి. ఇదండి ఇప్పుడు జరిగిన విషయము. అందుకండి దయించి మరి ఒక్కోసారి చెబుతున్నాను, మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే మటుకమ్మా మీరు మట్టుకి ఒక్క క్షణం మీరు క్వశ్చన్ వేసుకొని ఆలోచించుకొని ప్రశాంతంగా ఆలోచించుకోండి. మీ జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే ఉదాహరణ మా జీవితాలు మీరు చూశారు. ఎప్పుడూ నా చిన్నప్పుడు జీవితం. సరే అండి, ఉంటా అండి. ఈ వీడియో మీకు నచ్చిందంటున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో చెప్పండి నాకు.